హాయ్ ఎవ్రీవన్, జై జనసేన. గోపాలకృష్ణ లాగ్స్ కి స్వాగతం. సిద్ధం సిద్ధం అంటూ చావగొట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి యుద్ధం అంటే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. వైసీపీపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, అలాగే వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం తగ్గిస్తామని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన పునాదులు నిర్మించేలాగా కూటమి పాలన ఉంటుందని, చీకటి రోజులు పోయాయి, కలిసికట్టుగా పనిచేసే రోజులు వచ్చి ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయం లభించిన సందర్భంగా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు జనసేనాని. వారితో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ప్రజలు మనల్ని నమ్మి కనీవిని ఎరుగని విజయాన్ని అందించారు. ప్రజలకు అండగా నిలుస్తానని మరోసారి స్పష్టం చేశారు జనసేనాని. మనకు వచ్చిన ప్రతి ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే. 5 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి అని స్పష్టం చేశారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ప్రజల కష్టం నుంచి పన్నుల రూపంలో కట్టే సొమ్మును ఓ ప్రజాప్రతినిధిగా జీతం రూపంలో బాధ్యతగా తీసుకుంటాను. నేను రూపాయి జీతమే తీసుకుంటాను అనే ఆర్భాటపు మాటలు కాకుండా ప్రజా ఖజానా నుంచి సంపూర్ణంగా జీతం తీసుకుంటాను. ఎందుకంటే ప్రజలు మేం కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బుని జీతంగా తీసుకుంటున్నావు, మరి మా పనులు ఎందుకు చేసి పెట్టవు అని అడగటానికి అజమాయిషి ఉంటుంది వారికి. అందుకే నేను సంపూర్ణంగా జీతం తీసుకుని అంతే సంపూర్ణంగా ప్రజల కోసం కష్టపడతాను. ప్రజల కోసం ఎంత జీతం తీసుకున్నా దానికి 1000 రెట్లు వారు కష్టాల్లో ఉంటే ఇస్తాను. అది వేరే విషయం. సినిమాల్లో సెన్సార్ ఉంటుంది, ఇంట్లో టీవీలకు ఉండదు. టీవీల్లో చూపించేవి ఇంట్లో అందరినీ ప్రభావితం చేస్తాయి. శాసనసభ సమావేశాలు కానీ, ప్రజాప్రతినిధుల మాటలు కానీ టీవీల్లో చూస్తున్నప్పుడు భావితరాల వారు వాటిని స్ఫూర్తిగా తీసుకునేలాగా జనసేన నాయకులు మాట్లాడాలి, ప్రవర్తించాలి అని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన జనసేన ఎమ్మెల్యేలకు నిర్దేశించారు. అలాగే జనసేన ప్రయాణం ఉంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. రాజకీయాలను కెరీర్ చేసుకోవాలనుకునే స్ఫూర్తిని యువతలో నింపేలా జనసేన ముందుకు సాగుతుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నాయకులు కూడా అంతే బాధ్యతగా మెలగాలని పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నట్లుగా తెలియజేశారు. జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన ఎలా ఉంటుందో ప్రజలకు మనం చూపిద్దాం. రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజల మన్ననలు అందుకునేలాగా నడుచుకోవాలి. గెలుపు తీసుకొచ్చే అతిశయం ఉండకూడదు. ఇప్పుడు కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్ కీలకం కానున్న తరుణంలో జనసేన నుంచి గెలిచిన 2 ఎంపీలు రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలి. ప్రతి చర్చలోనూ పాల్గొనేలా, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం మీద స్పందించేలా, దేశమంతా జనసేన వాణి వినిపించేలా ఎంపీలు పనిచేయాలి. గెలిచిన 5 కోట్ల మంది పక్షాన నిలబడాలి. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి ఇవ్వని గెలుపుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జనసేనకు అందించారు. ఇదో పెద్ద బాధ్యత. దానిని అంతే సక్రమంగా నిర్వర్తించాలి. నియోజకవర్గ సమస్యలు తీర్చేలా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా నాతో సహా ప్రతి ఒక్కరూ ప్రజల కోసం బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నత దశలో పయనించాలి. దానికోసం ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లోనే ఉన్నారు. వారిని బయటకు తీసుకురావాల్సిన అవసరం ప్రజాప్రతినిధులుగా మన మీద చాలా ఉంది అన్నారు పవన్ కళ్యాణ్ గారు. దానిని మనం 100% నెరవేర్చాలి. అవినీతిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చి కొత్త పునాదులు బలంగా నిర్మించాలి అని కొత్తగా ఎన్నికైన జనసేన ప్రజాప్రతినిధులకు తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి ప్రతి ఒక్కరి శ్రమ అవసరం. ప్రజాప్రతినిధులు అంటే ఇంత అద్భుతంగా ఉంటారా అని ప్రజలు మనల్ని మెచ్చుకునేలాగా పనిచేద్దామన్నారు
జనసేనాని. జనసేన పార్టీ కార్యాలయం కొత్తగా నిర్మితమవుతోందని వారికి తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ కొత్త కార్యాలయం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా తీర్చిదిద్దుతాం అని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం పలకరించినా ఎల్లవేళలా జనసేన పార్టీ కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. వారికి అండగా ఉండేందుకు అన్ని సమయాల్లో సదా సిద్ధంగా ఉందామని గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులకు దశ దిశ నిర్దేశం చేశారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఫ్రెండ్స్, చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చని వాళ్ళు డిస్లైక్ చేయండి. లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.